నమస్కారం అండి. నేను డాక్టర్ మోవ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, షుగర్ ఉంది అన్నటువంటి డయాగ్నోసిస్ అయిన తర్వాత ట్రీట్మెంట్ ఎప్పుడు మొదలుపెట్టాలి? కొంతకాలం వెయిట్ చేయొచ్చా? లేకపోతే నేను ఎంతకాలము వెయిట్ చేసి చూడాలి అనేటటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో, ఒక 35 ఏళ్ల యువకుడు ఈ మధ్యన నా దగ్గరికొచ్చాడు. అతను సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ. సో, పెద్దగా బిజీగా ఉంటాడు. 35 ఏళ్ళు కదా! సో, కెరియర్‌లో బిజీగా ఉంటాడు. సో, బరువు ఎక్కువగా ఉంది, పొట్ట ఎక్కువగా ఉంది. మీటింగ్స్ ఎప్పుడు తింటాడో తెలీదు. మందులు వేసుకోవడం మర్చిపోతుంటాడు. మందులు లేవు అసలు బేసికలీ. ఎప్పుడు వీక్‌గా ఉండడం వల్ల అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు నీరసంగా ఉంటోందండి. ఏం చేయాలన్నా నాకు చురుగ్గా ఉండట్లేదు అంటే, డాక్టర్ రొటీన్ పరీక్షలు చేయగా ఏం తెలిసిందంటే షుగర్ కాస్త ఎక్కువగా ఉంది. సో, తినక ముందు షుగర్ చూస్తే 135 ఉంది. తిన్న తర్వాత చూస్తే అది 160 ఉన్నది. యావరేజ్ చూసారు, మామూలుగా యావరేజ్ షుగర్ చూసారు. యావరేజ్ షుగర్ చూస్తే అది 7% ఉన్నది. కానీ ఇది జరిగి 6 నెలలయింది. సో, మొదటగా ఇతను రిపోర్ట్ తప్పేమో అనుకున్నాడు. డాక్టర్ అంటాడు రిపోర్ట్ తప్పు. నాకు 35 నాకు షుగర్ ఏంటి అని చెప్పేసి ఆ రిపోర్ట్ పక్కన పారేసి అతని పనులను చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ నీరసం తగ్గట్లా. తగ్గకపోతే ఇట్లా చూసాడు ఒక 3 నెలలు చూసి మళ్ళీ ఇంకొక డాక్టర్ దగ్గరికెళ్ళాడు. సో, ఆ డాక్టర్ పరీక్ష చేయగా మళ్ళీ షుగర్లు ఎక్కువగానే వచ్చాయి. అప్పుడు ఆ డాక్టర్ అన్నాడు, "బాబు, పోయ పోయిన 3 నెలల క్రితం చూసినప్పుడు షుగర్ ఎక్కువగానే ఉంది. ఇప్పుడు ఇంక ఉపేక్షించి లాభం లేదయ్యా, మందులు మొదలుపెట్టేస్తా" అన్నాడు. నాకు ఈ వయసులో మందులేంటి అని చెప్పేసి అతను నా దగ్గరికొచ్చాడు. సో, ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నానంటే బేసికలీ షుగరు ఎక్కువగా ఉంది అన్నటువంటి డయాగ్నోసిస్ అయిన తర్వాత దానికి తగ్గ ఆ షుగర్ ఏం చేస్తుందంటే మూత్రం గుండా శరీరం నుంచి బయటికెళ్ళిపోతూ ఉంటుంది. సో, శరీరంలో షుగర్ ఉన్నప్పటికీ కూడా, ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆ షుగర్‌ని శరీరం వాడుకోలేకపోవడం వల్ల మూత్రం నుంచి బయటికెళ్ళిపోతుంది గదా! సో, 180 కంటే రక్తంలో షుగర్ ఎప్పుడైతే దాటిందో కిడ్నీ ఏం చేస్తుంది, దాన్ని తీసుకెళ్ళి బయట పారేస్తుంది. ఎందుకు? షుగరు మంచిదే. షుగర్ వల్ల మనకి అవయవాలు నడవడానికి అది కావాల్సినటువంటి ఫ్యూయల్ అనమాట. అంటే ఇప్పుడు కణాలు, అవయవాలు పనిచేయాలంటే దానికి కాస్త పెట్రోల్ లాంటిది కావాలి. అట్లాంటి పెట్రోలే గ్లూకోజ్ బాగుంది. అది ఎక్కువైపోతే కూడా మనకి ప్రాబ్లమ్ వస్తుందని చెప్పి కిడ్నీ ఏం చేస్తుంది, దాన్ని ఎక్కువైతే కూడా ప్రాబ్లమ్ అంటే ఏం ప్రాబ్లమ్ వస్తుందో తెలుసా? అది శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది. దాన్ని ఒక టెక్నికల్ పదం ఉంది మెడిసిన్‌లో. దాన్ని గ్లూకో అంటే గ్లూకోటాక్సిసిటీ అంటాడు. ఏదైతే మనకి తిండి, శరీరం కణాలకి తిండో, ఆ తిండి మనకి హాని చేసే అవకాశం టాక్సిసిటీ అంటారు దాన్ని. గ్లూకోటాక్సిసిటీ అంటారు. అందువల్ల ఏం చేస్తుంది, 180 దాటంగానే కిడ్నీ ఏం చేస్తుంది, ఆ ఎక్సెస్ షుగర్‌ని తీసుకెళ్ళి కిడ్నీ నుంచి బయటికి పంపించేస్తుంది. సో, అవసరమైన దానికంటే షుగర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరంలో నీరసం ఉంటుంది. షుగర్ ఉంది, కానీ శరీరానికి పనికి రావడం లేదు. సో, నీరసం. ఎప్పుడు ఒక నిస్సత్వ, మెంటల్‌గా అంటే మానసికంగా పని చేయాలన్నా కూడా ఎనర్జీ ఉండదు. శరీరం కూడా వీక్‌గా ఉంటుంది. ఇట్లాంటివన్నీ ఉండే అవకాశం ఉన్నది. తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, షుగర్ అంటూ ఒక్కసారి గనక రక్తంలో ఎక్కువ ఉందని డాక్టర్ చెప్పినట్లయితే ఎప్పుడు ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి అనేటటువంటిది. దీని గురించి యాక్చువల్లీ సైంటిస్టులు స్టడీ చేశారు దీన్ని. ఇది ఇప్పుడు ఒక పదం, నేను కొత్త పదం ఇంట్రొడ్యూస్ చేశాను, గ్లూకోటాక్సిసిటీ అని. రెండోది ఏంటంటే, షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఎస్పెషల్లీ మొదటి సంవత్సరంలో ప్రాబ్లమ్ మొదలైన మొదటి సంవత్సరంలో ఆ ఎక్కువ అధికంగా ఉన్న గ్లూకోజు శరీర అవయవాల్ని ఎక్కువ డ్యామేజ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని నేను చెప్పిన గ్లూకోటాక్సిటీ అంటారు. ఇంకోటి టెక్నికల్ పదాలు అనుకోండి, లెగసీ ఎఫెక్ట్ అంటారు. మెటబాలిక్ మెమరీ అంటారు. మొదటి దెబ్బ మర్చిపోదు శరీరం. ఎప్పుడైతే మగవాళ్ళకి చాలా మంది తెలుసు, మొదటి ప్రేమను మర్చిపోలేరు వాళ్ళు. ఈ తర్వాత పెళ్ళయి పిల్లలు పుట్టినా కూడా నా మొదటి అఫైర్, నాకు నచ్చిన మొదటి అమ్మాయి అంటారు చూసారా, అట్లా శరీరం మొదటి దెబ్బని మర్చిపోదు. అధిక గ్లూకోజ్ వల్ల అవయవాలు తగిన మొదటి దెబ్బ ఉంది చూసారా, అది జీవితాంతం శరీరాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. కొంతమందికి షుగర్ ఉంటుంది, తర్వాత ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత. అప్పుడు అతను అంటాడు, అదేంటండి నేను డాక్టర్కి రెగ్యులర్గా చూపిస్తున్నా, డాక్టర్ చెప్పిన మందులన్నీ వాడుతున్నా, నేను 2 నెలలకోసారి 3 నెలలకోసారి డాక్టర్ అడిగినప్పుడల్లా నేను షుగర్ పరీక్ష చేసుకుంటున్నాను, నాకెందుకు హార్ట్ అటాక్ వచ్చింది? మొదటి దెబ్బ. దాన్ని మెటబాలిక్ మెమరీ, శరీరానికి మర్చిపోదు. ఆ మొదటి దెబ్బ ఎప్పుడైతే తగిలిందో, ఆ మొదటి దెబ్బ ఎక్కువ కాలం తగిలిందనుకోండి, శరీరం దాన్ని మర్చిపోదనమాట. ఆ దెబ్బ ఉండిపోతుంది శరీరంలో. సో,
షుగర్ ఎక్కువగా ఉంది అని తెలిస్తే దాని ట్రీట్మెంట్ మొదలుపెట్టుకోవడం ఇమ్మీడియట్‌గా ఆ రోజు నుంచే మొదలుపెట్టాలి. సో, దీనిలో అనుమానం లేదు. సో, షుగర్ ఎక్కువగా ఉందంటే అది నిజం, దాన్ని నమ్మండి. కావాలంటే నెక్స్ట్ రోజే మళ్ళీ పరీక్ష చేయించుకోండి. 3 నెలల తర్వాత చేయించకండి. ఇప్పుడు మీకు షుగర్ ఎక్కువగా ఉంది, కావాలంటే బెటర్ ల్యాబ్‌లో చేయించండి. ఇంకొక నేను రెండోసారి చూడొద్దని కూడా అనట్లా. రెండోసారి చూసుకోండి, తప్పులేదు. ఖాళీ కడుపున కనీసం 8 గంటల పాటు ఖాళీ కడుపున, అంటే రాత్రి తింటారు కదా! పొద్దునేమి తినకుండా పొద్దున్నే పరీక్ష చేయించుకోండి. తిన్న గంటన్నర తర్వాత రెండోసారి పరీక్ష చేయించుకోండి. కావాలంటే యావరేజ్ హెచ్‌బీఎవన్సీ కూడా చేయించుకోండి. కానీ ఇది నెక్స్ట్ రోజు, 2 రోజుల తర్వాత మాక్సిమం అంతే చేయించుకోండి. ఎక్కువగా ఉంటే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలి. తప్ప ఇది ఈ రిపోర్ట్ తప్పులే, నాకు షుగర్ ఏంటి అని చెప్పేసేసి విస్మరించొద్దు. తద్వారా ఆ శరీరానికి కంటిన్యూస్‌గా దీనివల్ల దెబ్బ తగలకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అనేది తెలివైనతనం. ఇకపోతే సరేనండి, నేను రెండోసారి చేయించి ఎక్కువొచ్చింది. నేనిప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇక మందులు తప్ప మార్గం లేదా? నీకు ఇంజెక్షన్‌లు తీసుకోవాల్సిందేనా మీరనొచ్చు. అవసరం లేదు. అన్నిటికంటే బెస్ట్ ఇంటర్వెన్షన్ డైట్. మీరు తినే డైట్‌లో కనుక ఎక్కువ క్యాలరీస్ ఉన్నాయి అనేటటువంటిది మీరు గుర్తించాలి ఫస్ట్. ఎక్సర్సైజ్ మీరు చేయట్లేదనేది రెండవది. ఈ 2 చేసినట్లయితే మీరు ఎంతకాలం కావాలంటే అంతకాలం మీరు షుగర్ ట్రీట్మెంట్‌ని పోస్ట్‌పోన్ చేసుకోవచ్చు. కానీ అది మొదలుపెట్టాలి. డైటరీ మోడిఫికేషన్ ఇవాళ నుంచే మొదలుపెట్టాలి. ఎక్సర్సైజ్ చేయటం అనేది ఇవాళ నుంచే మొదలుపెట్టాలి. ఇలాగ మీరు డిసిప్లిన్డ్‌గా మీకు టైం లేకపోతే టైం చేసుకోవాలి. ఎందుకంటే శరీరం ఉంటేనే మీ జీవితము, మీ కెరియరు ఇవన్నీ సరిగ్గా ఉంటాయి బేసికలీ ఏమంటారు? ధర్మో రక్షత రక్షితః అంటుంది. శరీరాన్ని రక్షిస్తే ఆ శరీరం మిమ్మల్ని కాపాడుతుంది. శరీరో రక్షతి రక్షితః అనేటటువంటిది అంత ధర్మం కంటే కూడా ముఖ్యమైనది. మీ శరీరాన్ని మీరు కాపాడుకుంటే మీకు జబ్బులు రాకుండా, మీ ఫ్యామిలీ బాగుండాలని, మీ ఉద్యోగాలు బాగుండాలి, ఆ శరీరం మిమ్మల్ని కాపాడుతుంది. కాపాడుకుంటే బతికుంచుతుంది బేసికలీ. సో శరీరాన్ని కాపాడుకోవడం చాలా 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 ముఖ్యం బేసికలీ. సో మందులు అవసరం లేదు. ఎక్సర్సైజ్ చేయండి, డైట్ చేయండి. ఈ రోజుల్లో ఈ డైట్ చేయడం కష్టం అనుకోండి. డైట్ చేయడానికి మీకు కొన్ని టాబ్లెట్లు కూడా వచ్చాయి బేసికలీ. ఫస్ట్ మీరు డైట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి అది మీ వల్ల కాకపోతే నిస్పృహలోకి లోనవ్వాల్సిన అవసరం లేదు. డాక్టర్ని సంప్రదించండి. డాక్టర్లు చెప్తారు, బాబు ఇది నీ వల్ల కావట్లేదు, తప్పు లేదు. ఇది నీకు అన్నం ఆపడం మీ వల్ల కావట్లేదు. మీకు అలవాటు 3 పూట్ల మీ ఇంట్లో పెట్టడం వాళ్ళ చిన్నప్పుడు అలవాటు చేసేటప్పుడు మానుకోవడం కష్టం అయితే అన్నం తినాల్సినటువంటి తినిపించే కోరికని తగ్గించేటటువంటి బరువు తగ్గేటటువంటి టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వచ్చాయి. అవి తీసుకోవచ్చు. తద్వారా అవి టాబ్లెట్లే కాదంటలా. మరి మీరు షుగర్ తగ్గడానికి డైట్ ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు టాబ్లెట్ మొదలుపెట్టాలి. అవి డైరెక్ట్‌గా షుగర్ తగ్గించే టాబ్లెట్లు కాకుండా మీ ఆకలి మాడిఫై చేయడానికి, మీ బరువు తగ్గడానికి టాబ్లెట్లైనా మొదలుపెట్టినట్లయితే లాంగ్ టర్మ్‌లో మీకు షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్ తగ్గించుకోవచ్చు. ఇదేమిటండి కొత్తది చెప్తున్నారు నాకు? షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో కంటి రెటీనా, కిడ్నీవి, గుండెవి, పక్షవాతాలు, కాలి రక్తనాళాలు ఇవన్నీ కూడా షుగర్ మొదటి సంవత్సరంలో ఎలా ఉంది అన్న దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. సో మొదటి సంవత్సరం దెబ్బ ఏదైతే ఉందో అది కనుక మనం ముందుగానే ట్రీట్ చేసుకున్నట్లయితే ఫైనల్గా కొన్ని 10 ఏళ్ల తర్వాత చూసినట్లయితే కిడ్నీ ప్రాబ్లము, కంటి ప్రాబ్లము 24% తక్కువగా ఉండటం వాళ్ళు గమనించారు. హార్ట్ అటాక్ రావడం 15% తగ్గుతుంది. మృతి చెందే అవకాశం 13% తగ్గింది. సో మొదటి దెబ్బ అంత తీవ్రంగా ఉంటుంది షుగర్ది. సో త్వరగా మేల్కోండి. మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు. డైట్ ఎక్సర్సైజ్ చేసినా చాలు. మీ ఆకలి తగ్గించడానికి, బరువు తగ్గడానికి టాబ్లెట్లు తీసుకున్నా చాలు. మొదటి సంవత్సరం దెబ్బ మీరు గనక అవాయిడ్ చేయగలిగితే, తొందరగా మీరు మేల్కోగలిగితే, రోజుల్లో మీరు మేల్కోగలిగితే, మీరు మీ జీవితాంతం షుగర్ నుంచి వచ్చే కాంప్లికేషన్‌ని సబ్స్టాన్షియల్‌గా సీరియస్ కాంప్లికేషన్స్, కిడ్నీ, కన్ను, గుండె మృతి చెందే అవకాశం, వీటిని మీరు తర్వాత జీవితంలోని ఇప్పటి నుంచే మీరు జాగ్రత్త పడి మీరు తగ్గించుకోగలిగిన అవకాశం ఉంటుంది. త్వరగా మేల్కోండి. షుగర్‌ని త్వరగా కంట్రోల్ చేసుకొని ఇంకా ఆరోగ్యవంతులుగా ఉండాలి మీరు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి.